లాస్ట్ షాట్ ఎక్కడ చెప్పు. నేను రివైవ్ ఇస్తున్నా. డేంజర్ ఎయిడ్. వాడు రివైవ్ నేను ఫుల్ కిల్ చేస్తా. ఫుల్ కిల్ చేస్తా. బ్రో ఎల్కిట్ ఉందా? లేదు ఫుల్ కిల్ చేస్తా. ఎందుకు లేదు, బ్యానేజ్ ఉన్నాయి. ఇక్కడ లేదు. మీకు కావాలా? నాకు డ్రాప్ చేసిన స్పైడర్. సిద్ధు ఏడీడు నాకౌట్. ముంగట్కెళ్ళి ఇక్కడ రివైవ్ అవుతున్నాడు. తిప్పు వెహికల్ తిప్పు. ఓయ్ బ్రో కూర్చో. ఓడమ్మో సెక్సీ. అరే ఇంకొకటి ఉంటాడు. నేను పెట్టిన మార్క్ లో. అది వేరే స్క్వాడ్ ఉంటాడు బ్రో. ఫస్ట్ స్క్వాడ్ ఉంటాడు. ఫస్ట్ స్క్వాడ్ అక్కడ నేను పెట్టిన మార్క్ లో ఉన్నాడు. నేను పెట్టిన మార్క్ లో ఉన్నాడు అక్కడ. ఎల్లో మార్క్. ఇద్దరు కదా ఇక్కడ పైన అయిపోయారు. నాక్ చేసిండు కాకండి. లొకేషన్ మార్క్. సెట్ పద. ఆడిని తీయాలి. పోయి ఇంకా తీద్దామంటే చెప్పండి. వెహికల్స్ ఉన్నాయి. సీదా వెళ్ళిపోదాం. వెళ్ళిపోదాం దా. ఇటాచి వేరే లెవెల్ కవర్. అరే టైర్ పోయింది. నాకు నచ్చలేదురా సిద్ధు. యాక్చువల్లీ అది కాంపౌండ్ లో ఉంటాడు. అది కలర్ బ్లాక్ కలర్ తీసినా బాగానే ఉంటది. రండ్రా మీరు. నేను ఇంకా చెప్పాను వెళ్తున్నాం. టైర్ పోయిందా? లాంగ్ నుంచి చూసి కొంచెం స్కౌట్ చేయి. అక్కడనే ఉంటారేమో నాకు తెలిసి ఎనిమీస్. నా దగ్గర యూజీ ఇంకా ఎస్ఎల్ కే ఉంది. ఇక్కడ నుంచే కొట్టిండు ఒకడు ఇందాక. లేదు సిద్ధు, నాకు ఆ కాంపౌండ్ చూస్తుంది. రోడ్ లూటెడ్. ఇటు వెనక కాంపౌండ్ ఉంది. వెనక కాంపౌండ్. అరే ఇటు క్లియర్ చేసి వెళ్దాం. వెనకాల కూడా చెప్పలేము కదా. ప్రిమరోజ్ కోల్ వస్తారు అనుకుంటా. లూటెడ్ కాదు. బగ్గి అది వెహికల్ తీసుకుంటున్నామా? ఇది అన్లూటెడ్. అయితే ఇది తీసేసి వెళ్దాం పద బ్రో. ఇది ఒకటి లూట్ చేద్దాం పా. మరి ఏం లేవు. సిద్ధు వెనకాలకు పోయి ఉంటారు. అది ఇచ్చారు. వెనకాలకు పోయి ఉంటారు. నా దగ్గర ఉంది ఫ్యూయల్ క్యాన్. ఇవ్వగలుగుతా. ఎక్స్టెండెడ్ మాకు కావాలి ఎవరికైనా. బ్రో ఇది లూటెడ్. ఇదే కాంపౌండ్ లూటెడ్. మొత్తం డోర్ ఇల్లు లూటెడ్ ఉంది అంతే. ఓకే మార్క్ చేసి వస్తా. తీసుకుంటాను. పెట్టేసిన ఆల్రెడీ. మార్క్ చూసుకోవాలి. సరే ఓకే ఫైన్. ఎక్స్టెండర్ కూడా వాడిని పడేస్తున్నా పక్కకి. నా దగ్గర 2 ఉన్నాయి. ఏమంటాం ఈ సోలో వాడు ఏడ కూర్చుంటారా? నాకు అదే పడుతుంది. భయ్యం రా బాబు. ఇట్లా వెళ్ళిపోవమ్మా. అసలు లూట్ చేస్తున్నా. పర్లేదు లూట్ చేసుకుని వెళ్దాం రా మళ్ళా. ఇగో ఇక్కడ 3x. మీరు మా కాంపౌండ్ రండి. మీకు ఆగ్ ఇక్కడ క్యూబిజెడ్ ఆమో ఏకేం ఉంది. ఆగ్ ఎక్కడ? హెల్త్ కిట్స్ కూడా ఉన్నాయి. స్మోక్స్ ఉన్నాయి. ఇక్కడ స్కార్లను తీసుకో. ఇటాచి వీడు M4 ఉంది. అరే ఏం దొరుకుతున్నాయి ఒకటే ప్లేస్ అన్ని. ప్రిమరోజ్ కోల్ వెహికల్ దొరికేసింది నాకు. చూస్తున్నాను. అరే 60 అంట నా దగ్గర. షాట్ గన్ ఆమో సరిపోయి. ఏది ఆమోన్ ఇస్తా. ఇదిగో తీసుకో. ఆమోస్ ఉన్నాయి నా దగ్గర. కొంచెం 90 ఉన్నాయి ఇక్కడ. నాకు ఒక ఎక్స్టెండర్ మ్యాగ్ దొరికింది. స్మోకులు కావాలి. సరే నాకు ఒక ఎక్స్టెండర్ మ్యాగ్ దొరికింది. నేను హెల్త్ కిట్లు ఇస్తా 2. నా దగ్గర 5 ఉన్నాయి. హెల్త్ కిట్లు ఉన్నాయి. ఇప్పుడు పెట్టుకోండి. వెళ్దామా? వెహికల్స్ కింద లేదు.
ఈ అకౌంటే 1500కి దొబ్బిన బ్రో నేను. 8K ఉంటే మేమే తీసుకొని రెడీ ఉన్నాం. ఛాన్స్ వచ్చే తీయడమే కానీ 8 ఇంకా టైం 4x కావాలా ఎవరికైనా? ఇక్కడ వేరు బగ్గిలో పెట్టేద్దాం. 3x ఇచ్చేసి ఆయనకి. ఇచ్చిన కూడా టైర్ పంచర్ చేస్తాడు. వెళ్దామా బ్రో? ఆర్కస్ లెట్స్ గో. ఈడ కూడా వెహికల్ లేదు. అది దొట్టేలే వెళ్ళేటప్పుడు ఆ కోచింగ్ రోడ్లో. అదే నేను గ్యాస్ ఫిల్ చేస్తున్నా. బ్రో వెనకకి వెళ్ళండి, ఇంకో గ్యాస్ క్యాన్ ఇద్దాం. ఒకటే ఉంది. సర్లే పద. నా దగ్గర ఉంది. వెహికల్ లో పెట్టేసాయి, అది కూడా వేసేసి ఆయన మన వెహికల్ ఉంటే బాగుండు. కొంచెం ఆమో తీసుకున్నా. ముందు కూపు వస్తుంది. మా దగ్గర తీసుకురండి. గెలకొద్దు, కొట్టేటట్టు అయితే ఉందా? వీళ్ళ సైడ్ వెళ్తున్నారు. వాళ్ళు నాకేసాం మేము అరే నాకు వెహికల్ బ్లాస్ట్ రా. అరే మొట్ట మీరు వెళ్ళండి. నా సైడ్ నాకు ఇచ్చిండు. నేను పెట్టిన మార్క్ సైడ్ ఒకటి ఉండే ఎనిమి. బ్రో కూర్చుంటారా? కూపు వస్తుంది చూడు. కూపు కొట్టు. దింపేసిన ఇటాచి దగ్గర లాస్ట్. ఓకే వేరే స్క్వాడ్ మీద నాకు పైకి వెహికల్ తిరిపో. హీల్ అవుతున్నా గట్టి కొట్టినా. నువ్వు హీల్ అయిపోయి స్క్వాడ్ అయిపోయిందా? చూస్తుండు. లేదు స్క్వాడ్ అయిపోయింది. ఇది వేరే స్క్వాడ్. Danger ahead. ఇటాచి వెహికల్ తీసుకుని వెళ్ళు. ఏదో ఒక వెహికల్ తీసుకుని రాగలుగుతా. వస్తుంది ఇటాచి చూడండి. ఇటాచి వెనకాల బగ్గి వస్తుంది చూడు. ఎక్కడ మార్కే ఆ బగ్గి ఏటో. సరే కూల్ ఇటాచి వెహికల్ వెళ్ళిపోయింది బ్రో. నాకు తెలిసి వెహికల్ తీసుకోపో. ఏమో తెలియదు. ఆర్కస్ వచ్చేసాయి మరి, ఎందుకు రిస్క్? ఎందుకు మనం వెళ్దాం, రిటాచ్ సైడ్ వెళ్దాం. ఏం కాదులే, మెల్లగా లూట్ చేసుకోండి ఇప్పుడు ప్రశాంతంగా. అట్లా అంటే అదే రిస్క్, వాళ్ళు వచ్చి చెప్పలేం కదా. వెళ్ళిపోయారా? సరే ఓకే అక్కడ బగ్గి ఉంది. బగ్గి ఇచ్చేసే ఆక్వాకి. నాకు ఇల్లు కూడా చోరీ చేసిండు అనుకుంటా. రాలేదు. సెకండ్ స్క్వాడ్, ఈ స్క్వాడ్ వచ్చింది కదా. ఈయన బగ్గి తీసుకో బ్రో. ఆడు బ్రో ఇడు అసలు. నా వెనకాల వచ్చి చిన్న వెహికల్ బ్లాస్ట్. ఏడా వచ్చేసి బ్రో. వెహికల్ వచ్చింది. చూస్తున్నా. హెడ్ తిన్నాడు. ఓపెన్ లో ఆర్కేస్ ఓపెన్ లో దార్కేస్. జోన్ కి వెళ్ళమంటావా? వెహికల్ తీయండి. వెహికల్ తీసి వెళ్ళిపోండి. వద్దు ఇక్కడ వెళ్ళిపోండి. జోన్ కి వెళ్ళిపోండి ఫస్ట్. నేను పెట్టిన సైడ్ వెళ్ళిపోండి. నేను పెట్టిన మార్క్ సైడ్ వెళ్ళిపోండి జల్దీ. నా కోసం ఆగండి. పెట్రోల్ లేదు దీనమ్మ. బూస్ట్ కొడితే అయిపోతుంది ఇప్పుడు. అబ్బా టైర్ వీకేషన్, అది రాగలుగుతారా? అరే వెనకాల కూడా చెప్పిన హిటాచి ముంగట్రా. లాంగ్ వెళ్ళు అని. అందుకని లాంగ్ అంటే ఎట్లా ఎక్కువైనా లాంగ్ కదా. వెహికల్ తీసుకో. నువ్వు రా ముంగట్నే వెయిట్ చేస్తున్నా. ముందు ఉన్నాయి ఇక్కడ వెహికల్స్ ఉన్నాయి లేదా? వాళ్ళు వస్తారు చూడు. జోన్ బయట వస్తారు అనుకుంటా. ఇక్కడికే వస్తారు వాళ్ళు. వెనక చూసుకోండి, వాళ్ళు ఇటే వస్తారు. ఎట్లనా ఫైట్ తీద్దాం బ్రో వీళ్ళతోటి. తీద్దాం తీయండి, ఏం పర్లేదు. ఇటాచి కవర్ లో పెట్టుకునే వాళ్ళు మరి ఓపెన్ లో. వెనకాల వస్తారు, అలా రోడ్డు మీదే వస్తారు చూడండి. ఎన్ని టీంలు దిగినాయి రైట్?
ఓ సారీ, ఇది రిపేర్ బ్యాచ్ అనుకుంటా. రిపేర్ ప్రిమాస్ బ్యాచ్. పెరి పెరి బ్యాచ్ కాదు వాళ్ళు. మనీష్ నువ్వు నిఖిల్స్ ఇటాచి యూఎస్ తీసుకుని పోదాం మనం పోయేటప్పుడు. మెల్లగా వెళ్ళాను జోన్ కి. ఇంకా 45 ఉన్నారు. ఇంకా బగ్గి తీసుకుని పోదాం ఆగు. ఇది మార్కెట్ ఇంది. വണ്ടി മാർക്ക് ചെയ്തിട്ടുണ്ട്. జోన్ మిల్టా పడితే బ్రో నేడ్స్ లేవు. వాడు క్రేజీ బ్రో, నాక్ ఇచ్చిన బగ్గిలు వేసుకొని దూరం తీసుకోవేండు, రివైవ్ ఇచ్చి మళ్ళా పట్టుకొచ్చిండు అని. అదేగా వాళ్ళు ఉంటే అయిపోదు. అసలు నువ్వు అక్కడ ఆపకుండా వెళ్ళిపోవాల్సిందే. నాకు లాంగ్ ఇంకా నాకైతే ఓపెన్ సరే, నేను లాగిరేంద్రా rotation మీరు లో అర్థం కాలే. వెహికల్ తీసుకో యూఎస్ అది. నువ్వే ఓపెన్ లో వెహికల్స్ వెళ్తున్నాయి. మేము కరెక్ట్ వెళ్తాను, ఆపోజిట్ వెళ్తున్నాం మా వెహికల్ కి. ఓకే ఏ దింపుతాడు దాదా దింపుతాడు. వద్దు. బగ్గిలరా ఏ ఏ వెహికల్ ముందు బగ్గి. టైర్ బిగ్. అరే తప్పించుకున్నాడు. తప్పించుకున్నాడు. Yes. ఆగుతారు అలా ఆగుతారు చూసుకోండి. ఇగ్నోర్ వాళ్ళకి జోన్ ఉంది. ఇటాచి వెహికల్ తీసుకొని వెళ్ళిపోండి ఫస్ట్. వెళ్ళిపోదాం దా. ఏజ్ కూడా ఉంది. లెఫ్ట్ నుంచి పోదాం దా. లెఫ్ట్ కాంపౌండ్ లో జోన్ ఉంది. లేదు ఫస్ట్ నేను యూఎస్ తీసుకున్నాక బ్రో వేరే దగ్గర జోన్ చూడు. అదే మార్కర్కి వెళ్ళాలా? ఇప్పుడైతే ఫస్ట్ ఇక్కడ ఎడ్జ్ లాగండి, నెక్స్ట్ జోన్ కి చూద్దాం. ఎడ్జ్ లాగండి, ఒక జోన్ ఎడ్జ్ లాగండి ఫస్ట్ అయితే. నెక్స్ట్ జోన్ చూసి దాన్ని బట్టి నేను సెంటర్ లో డైరెక్ట్ స్లామ్ చేపిచ్చేస్తాను. ఇంకా ఒక దగ్గర మీది కోకో లెఫ్ట్ పైన ఉంటారు చూసుకో. లెఫ్ట్ పైన ఉంటారు. కొద్దిసేపు ఆగి ఇటాచి ఘోరం లాగైతుంది. ఆహా బ్రో ఈ కాంపౌండ్ ఖాళీ అనుకుంటా కదా. వెళ్ళారు ఇప్పటిదాకా మా ముంగట వెళ్ళారు చూడు, వాళ్ళు అక్కడికి వెళ్ళారు. ఇక్కడ ఫైట్ తీయొచ్చా బ్రో? ఇక్కడ ఫైట్ తీసుడు కష్టం లేదు కష్టం. రైట్ సైడ్ వెళ్ళిపో. హర్కేజ్ వచ్చి ఇక్కడ హర్కేజ్ చూసుకో దింపుతారు. రావాలి తొందర వెహికల్ పట్టుకరా. వెహికల్ తీసుకొని పిక్ చేసి ఆర్కేజ్ టైర్ పోయింది. టైర్ పోయింది అంతా. మీద వాళ్ళు కొడతారు ఫాస్ట్ గా. నేను డ్రైవ్ చేసి ఇక్కడ వెహికల్ తీసుకో. లొకేషన్ గుద్దాలా బ్రో ఈ సింగిల్ హౌస్ చూడు. సింగిల్ హౌసా? జోన్ వెళ్ళడం కష్టం. వెళ్ళు. జోన్ వెళ్ళడం కష్టం అయితే చూడు, రైట్ లో ఉన్నారు ఎనిమిస్ ఆల్రెడీ. లొకేషన్ రాని కొట్టకోవని టికెట్ లోపల పెట్టే ఇంకా జోన్ జాగ్రత్త. వెహికల్ సేఫ్ పెట్టుకో. వెహికల్ ఉంది మీకు. వెహికల్ తీయకు సేఫ్ పెట్టకు కొడతారు. ఇప్పుడు తీయకు వెహికల్ తీయకు. జర ఫేవర్ ఇస్తే బాగుండు కొంచెం. అరే మొత్తం వెహికల్ టైర్ తీసిండా? తీసేసి మొత్తానికి తీసేసి ఇలా థర్డ్ పార్టీ వేద్దాం. ఇలా మీద పుష్ అవుతుంది గ్యారంటీ. తప్పదు నాకు తెలిసి. టీవీఎస్ వాడు పుష్ అయింది బ్రో. వెహికల్ కిందాడని కిల్స్ చేయండి బస్. కిల్స్ చేయండి అంతే. రాజీ ఫుల్ కిల్ చేసుకో. బ్రో కిల్ అవుతుంది బ్రో. అది కూడా పోయింది. కిల్ పోయింది అది కూడా. చీలవడాలో డేంజర్ ఎడ్. మన వెహికల్ ఎట్లా చూడు. వెహికల్ ఇటే ఉంది వెనక స్మోక్ అవుట్ సైడ్. తీసేటట్టుందా? పుష్ కాదు, పుష్ చేసి అయిపోతుండే వీళ్ళకి. పుష్ కష్టం వాళ్ళకి. ఇంకా వాళ్ళ మ్యాచ్ అడ్వాంటేజ్ ఏం థర్డ్ పార్టీ ఇప్పటి వరకు థర్డ్ పార్టీ చేసేది ఉండే బ్రో యాక్చువల్లీ.
5 హెల్త్ కిట్స్ ఉన్నాయి. ఇంకా vehicle హెల్త్ తీసిన. కిట్స్ అన్ని నాకు ఇచ్చేసి ఇంకా వెహికల్ తీయలేము. లేదు వెళ్ళొచ్చు zone కి ఇప్పుడు. ఇప్పుడు ఏం Zone చేయకు, కి. ఇప్పుడు ఏం చేయకు. ఉన్నారు పైన ఉన్నారు ఇంకా. పైన వాళ్ళు కూడా కొడతారు. వాళ్ళని పోనీ zone లోకి ఇక్కడ పోనీ. ఇక్కడ షాక్ ఉంటాయి, షాక్ కుదుతారా మరి వెహికల్ తీసుకొని సీదా? నాకు ఇచ్చేసి వెహికల్ వస్తుంది. అవి తీసేసారు. వీడు కొడతాడు బ్రో ఈ అమ్మ. షాక్ కుద్దండి సీదా వెళ్ళి ఇంకా ఏం అవ్వకపోతే. లేకపోతే ఇక్కడ డిప్ ఉంటుంది తెలుసా ఆర్గ్యూస్ రైట్ లేడా? ఆ డిప్ లోనే ఆడొచ్చు. డిప్లో లేరనుకో, డిప్లో లేకపోతే డిప్లో ఆడు, లేకపోతే షాక్ గుద్దేసి. వెహికల్ తీపి సాగు. Danger ahead. ఈయనే ఉన్నారు ఎనిమిస్. ఇగ్నోర్. ఏడు కొట్టకరా రే, జరా ఆగ్రా జెర్సేపు ఆగ్రా. జోన్ ఓరా. వాళ్ళు జోన్ కోసం వాళ్ళు వాళ్ళు రారులే వెళ్ళిపోను జోన్. స్లామినేట్ జోన్ లేదు, జోన్ ఉంది. షాక్ అప్ అయిపోయింది. వద్దురా రే, ఆపేసారా రే. సాలరా ఏం కాదు, బతికేసినాం. గుద్దాలుగా తీసుకొచ్చింది సెట్. ఈ అమ్మ దింపండి పైకి దింపండి. వెనకకెళ్ళి వస్తారు చూడు, వెనకాల ఎనిమిస్ ఉన్నారు. పక్క రావాలి. ఏంద్రా అన్ని ఇదే sides నుంచి enemies. వెనకాల ఎనిమిస్ ఓపెన్ లో వస్తారు కొట్టు. ఆర్కేస్ ఇక్కడ మంచి పొజిషన్ కాదనుకుంటా. ఇటాచి ముంగట వెళ్ళిపోయారు. బగ్గి వస్తుంది ఇటాచి. ఇటాచి కిల్స్ లేకపోవచ్చు. ఆర్కేస్ వెనకాల చూసుకో, ఇటాచి చూసుకుంటాట్లే. వెనకకి వెళ్తే అరే అలా జోన్ ఉందిరా నాయన. ఇటాచి ఆమె ఉందా? అయ్యా దొబ్బింది కిల్ ఉందా వచ్చిందా? వచ్చింది ఇది వచ్చింది. స్మోక్ లో కొట్టు. సరే లిజన్ లెఫ్ట్ కి డిప్లో ఆడుకోవచ్చు. ఓకే ఒక స్మోక్ పెట్టుకోండి. నైస్ అయిపోయింది టీమ్. మీరు రైట్ ఆమె అనుకుంది. ఇటాచి లెఫ్ట్ కిల్స్ చూడు. Danger ahead. అరే లేచి బయటకు వచ్చింది వాడు. వచ్చిండు దింపేయాల్సింది. వానికి వేరే సైడ్ నుంచి కూడా పడుతుండే, రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ నుంచి. ఆర్క్యూస్ కాలినో. అరే కూప్ వచ్చింది టాచి వెనకాల చూడు, రైట్ లో కూప్ వచ్చింది వాళ్ళ సైడ్. ముందు ఒక స్మోక్ వేసుకుని అదేంటి వెహికల్ జోన్ లో పెట్టుకుని ఆడు. ముందు స్మోక్ వేసుకున్నాడు. ఆ ముందు డిప్ ఉంది ఇంకా, ఆ ముందు ఇంకో డిప్ ఉంది చూడు. ఆ ముందు డిప్ లోకి స్మోక్ వేసుకున్నాడు, వెహికల్ పెట్టుకున్నాడు అండి. ఇటాచి కొన్ని స్మోక్లు ఉంటాయి. జోన్ తీసుకో. నేను వెహికల్ మీద స్మోక్ వేసి ఓకేనా? వెహికల్ అవసరం లేదు, వెళ్ళిపోవచ్చు జోన్ కి. కిందకి వెళ్ళండి, బై వాక్ కూడా వెళ్ళొచ్చు, చూసుకొని వెళ్ళండి. కనబడరు బై వాక్ రైట్ సైడ్ వెహికల్ తీసుకుని వెళ్ళు. అరే వెహికల్ తీసుకొని పోమని చెప్తున్నాడు కదా బాయ్. రైట్ సైడ్ స్మోక్ వేసుకో. రైట్ రిజ్ లో ఎనిమిస్ ఉన్నారు. జోన్ బయట లెఫ్ట్ లో. నేను లెఫ్ట్ లో చూసుకుంటున్నా. రైట్ చూడు, ఇటాచి రైట్ చూడు. ముందే ఉన్నాడు ఆర్కేస్. ఇంకొకటి ఇన్నే ఉన్నాడు బ్రో. నేడాడు ఫస్ట్ నేడొస్తుంది ఇటాచి. నేడే వాళ్ళ సైడ్ నేడేసేసి ఒకటి అయిపోతుంది. ఫస్ట్ రివైజ్ ఇంకా నేట్ స్పాన్ చేసేయండి. ముందు లెఫ్ట్ క్లియర్ చేసేయండి. లెఫ్ట్ నేట్ స్పాన్ చేసేయండి మొత్తం. లేదు స్మోక్ లేదు. హెల్త్ కిట్ తీసుకో. లెఫ్ట్ నేట్ స్పాన్ చేస్తే ఇటాచి అయిపోతుంది. తీసుకొని వస్తున్నాడు ఫస్ట్. ఈజీ. సెక్సీ బాయ్స్. అబ్బా హైరీజ్ లో వన్నారు. కింద పడుకుంటే అయిపోదు. కింద కూడా అదే పొజిషన్ బ్రో. అటు ఇట్లా అదే ఉంది. కొంచెం హైలో ఉన్నారు.
10 ప్లస్ 3 13 పాయింట్స్ వచ్చాయి. ఉన్నాయి మరి చాలా కిల్స్ నేను. ఏం కాదులే. ఏం కొట్టినో ఇటాచి. అరే కాదు, ఆ యుఎస్ వేరే లెవెల్ అసలు. అంత లాంగ్ ఎట్లా కొట్టినావు పోలో తోటి? రన్నింగ్ వెహికల్ కదా. క్రేజీ ఉండే.